హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అర్జున్ సూర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనీ లాండరింగ్ అంటే ఏంటిది, హవాలా అంటే ఏంటిది అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం అంతే. ఇప్పుడు ట్యాక్సీ విషయాలకు వస్తే 4 లక్షలకు నుంచి 8 లక్షలకు 5% ఉంటుంది. అలాగే 8 నుంచి 12 వరకు 10% ఉంటుంది. ఇలా రకరకాల ట్యాక్సీలు ఉంటుంది. అలాంటిది ఒక 1 crore సంపాదించే అతను 30 lakhs ట్యాక్సీ కట్టాలి. ట్యాక్సీ కట్టాలన్నప్పుడు ఇంతగానం ఎందుకు నేను ట్యాక్సీ కట్టాలి, 30 లక్షలు ట్యాక్సీ కట్టాలి గవర్నమెంట్కు, నేను ఇంత కష్టపడి సంపాదిస్తే గవర్నమెంట్కి ఎందుకు ట్యాక్సీ కట్టాలి, అందులోనూ మళ్ళీ 1 crore జిఎస్టీ ఉంటుంది, 18% ఉంటుంది. ఆ 18% జిఎస్టీ కూడా కట్టాలి. దానికోసమని ట్యాక్సీ కొట్టాలని వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ మీరు సౌదీ లాంటి అవుటర్ కంట్రీలో, మీరు సౌదీ లాంటి దేశంలో మీరు బాగా వర్క్ చేసి 1 కోటి రూపాయలు సంపాదించారు. దాన్ని ఇండియాకి మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు 1 కోటి రూపాయలు. అప్పుడు ఇండియాలో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనీ ట్యాక్సీ కట్టాలి 30 lakhs. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ హవాలా ఉండే వాళ్ళని దగ్గరికి, హవాలా దగ్గరికి కాంటాక్ట్ అవుతారు. మధ్యలో ఉండే వాళ్ళ హవాలా వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళు ఈ 1 కోటి రూపాయలు తీసుకొని ఈ 1 కోటి రూపాయలని వాళ్ళు ఇండియాకి ఒక పాస్వర్డ్ పంపిస్తారనమాట. ఆ పాస్వర్డ్ ఎవరైతే 1 కోటి రూపాయలు ఇచ్చారో వాళ్ళ రిలేటివ్ కానీ ఫ్రెండ్ కానీ ఇండియాలో అది రిసీవ్ చేసుకుంటారు, ఆ 30 lakhs. సో ఇక్కడ డౌట్ వస్తుందన్నమాట గవర్నమెంట్కి, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని లక్షలు అని వీళ్ళకు డౌట్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, దీనికోసము వీళ్ళు డౌట్ రాకుండా ఏం చేస్తారంటే, ఒక ఫేక్ కంపెనీ, సేల్ కంపెనీ అంటారు, ఫేక్ కంపెనీస్ వీళ్ళు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఉద్దేశం వాటిని బిజినెస్ చేయాలని కాదు, వాళ్ళు ఈ ఫేక్ కంపెనీ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకోసమని ఫేక్ కంపెనీస్ పెడతారు. అయితే ఈ ఫేక్ కంపెనీ పెట్టినాక తర్వాతకి ఈ ఫేక్ కంపెనీకి నష్టాలు, అకౌంట్ లాస్ వచ్చిందని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాతకి ఎఫ్డిఐ నుంచి వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎఫ్డిఐ అంటే ఏంటో కాదు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే వేరే కంట్రీలు మన కంట్రీకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇలా డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ అయితే ఎవరు ఏం పట్టుకోలేరు, ట్యాక్స్ కూడా కట్టనవసరం లేదు. ఎఫ్డిఐ అయినా మనీ ఎంత ట్రాన్సాక్షన్ అయినా. అందుకోసమే ఇది చాలా ఇల్లీగల్గా చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గవర్నమెంట్ ఎఫ్డిఐ అనేది ఒకే కంపెనీ, స్విస్ కంపెనీ, స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ కంపెనీ మాత్రమే ఆపరేట్ చేయగలుగుతుంది ఇందులో. అందుకోసమే బ్లాక్ మనీ అందరూ ఇందులోనే దాచిపెడతారు. దీని నుంచి ఎవరు ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి డేటా కూడా బయటపడదు, ఫుల్ ప్రైవసీ అనమాట. ఈవెన్ దో మోడీ ప్రధానమంత్రి అడిగినా కానీ వారు చెప్పారన్నమాట బయటికి. ఇలా ఎన్ని రకాలుగా ఈ విధంగా మనీని ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాక్సీ కొడతారు ఫ్రెండ్స్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకో రకంగా కూడా మనీని ట్రాన్స్ఫర్ చేసి మనీ వైట్ మనీ. కేస్ 2లో వచ్చేసి ఇండియాలో సంపాదించిన 1 crore కానీ ఎంతో ఇన్ని లక్షలు కానీ ట్యాక్స్ ఎగ్గొట్టాలంటే, అంటే ఇండియాలోనే ట్యాక్స్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తారంటే, వీళ్ళు మనీని చిన్న చిన్న భాగాలుగా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట వేరే కంట్రీకి, సౌదీ లాంటి కంట్రీకి. ఆ సౌదీ నుంచి ఈ స్విస్ బ్యాంక్కి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ ఎఫ్డిఐ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి, సేల్స్ కంపెనీ క్రియేట్ చేసి వేరే కంట్రీకి మనీని తరలిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా హవాలా వాళ్ళు చాలా డబ్బును ఎర్న్ చేస్తారనమాట. అందుకోసం ఈ రూట్ను చూజ్ చేసుకుంటారు. వీళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారనమాట, 1 కోటి రూపాయలకు 5 లక్షలు అలాగా. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్. ఫ్రెండ్స్, ఈ మనీ లాండరింగ్ ఒకవేళ మనీ లాండరింగ్ కేసులో కానీ పట్టుబడితే PMLA అంటే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం 3 to 7 years అన్నట్టు జైలు శిక్ష ఉంటుందన్నమాట. ఇది ఈడీ విచారిస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈడీ అంటే
ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇది విచారిస్తుంది అన్నమాట దీనికి. ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.